హలో అందరికీ. సమ్మర్స్లో మామిడి పండు రసము పూరి ఎంత బెస్ట్ కాంబినేషన్ కదా. దాంతోపాటు చికెన్ ఫ్రై ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సో ఒక సండే రోజు బ్రేక్ఫాస్ట్ ఇలా ప్లాన్ చేసుకుంటాం మేము. సో చికెన్ ఫ్రై, ఆమ్రస్ ఇంకా పూరితో బ్రేక్ఫాస్ట్ లాగించేస్తాము. చాలా టేస్టీగా యమ్మీగా ఒక్కొక్కరు 6-7 పూరీలు తినేస్తారు ఈజీగా. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీరు కూడా చేసుకొని సండే బ్రేక్ఫాస్ట్ని ఇలా తినండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకొని వచ్చి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గానే వాడతాను కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలా బాగా 2-3 మినిట్స్ మసాజ్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 గంట పాటు. మామిడి పండు రసాన్ని చేయడానికి రసాల వెరైటీ తీసుకున్నాను. పిండుకొని ఇలా తీసుకొని వచ్చి ఎంత టేస్టీగా ఉంది. షుగర్ అస్సలు వేయలేదు. చూస్తుంటే ఎంత బాగుంది కదా. మరి ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ని పెట్టి కొంచెం సరిపడా ఆయిల్ని వేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలాస్ వేసుకోవచ్చు. షాహీ జీరా, పట్ట, లవంగ, పెద్ద ఇలాచి వేసాను నేను ఇక్కడ. మొత్తం వేగిన తర్వాత ఆయిల్లో మంచిగా వేయించండి. ఇప్పుడు 2-3 చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని నేను కట్ చేసి ఇందులో వేశాను. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత మనం అప్పుడు చికెన్ని వేసుకుంటాము. కొంచెం 1/2 టీ స్పూను ఉప్పును వేసి వేస్తాను నేను ఇక్కడ. చూసారా, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి వేయించండి. ఆనియన్స్ కొంచెం ఇంకా కావాలంటే, గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు తక్కువ కావాలి అని అంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇలా మొత్తము వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మళ్ళీ పసుపును వేసి బాగా వేయించండి. మళ్ళీ నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయట్లేదు. మ్యారినేషన్ ప్రాసెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేస్తాం కదా, అందుకు ఇందులో వేయట్లేదు. ఇంకా ఇలా మ్యారినేట్ చేసి పెట్టిన దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వచ్చి నేను ఇందులో డైరెక్ట్లీ వేసేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకుందాము. ఇందులో నిమ్మకాయని పిండాలి అని అనుకున్న వాళ్ళు కొంతసేపు అయిన తర్వాత నిమ్మకాయని పిండొచ్చు, కొంచెం వేగిన తర్వాత. ఇది ఇనీషియల్ స్టేజ్ కాబట్టి అవసరం లేదు. నిమ్మకాయ పిండడం వల్ల ముక్క అనేది విరగకుండా అలా గట్టిగానే ఉంటుంది, కానీ లోపల సాఫ్ట్ ఉంటుంది. అందుకు ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం ఇంకా మగ్గనిద్దాము. నేను దీంట్లోకి ఒక పొడిని తయారు చేస్తున్నాను. 1/2 టీ స్పూను సోంపును వేసాను. 1.5 టీ స్పూను ధనియాలు కూడా వేస్తున్నాను. కొంచెం షాహీ జీరా, పట్ట, లవంగాలు వేసి కొంచెం కొబ్బరిని వేస్తాను, ఎండు కొబ్బరిని. ఇంకా అలాగే 1/2 టీ స్పూను వామన్ వేసాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చికెన్ మరీ ఉడికిపోతే బాగుండదు కాబట్టి నేను ఆ గ్రైండింగ్ ప్రాసెస్ని అక్కడ పక్కన పెట్టి ఒకసారి చికెన్ మూతను ఓపెన్ చేసి ప్యాన్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది. నాకు 7-8 నిమిషాల పాటు పట్టింది ఇంత సాఫ్ట్ రావడానికి. తొందరగా ఉడికిపోతుంది చికెన్, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మూతను పెట్టి కొంచెం వేయిస్తాము. ఇప్పుడు నేను 2 ఎల్లిపాయలని వేసి అది గ్రైండ్ చేసి తెస్తాను. మెత్తండి పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన దాన్ని మొత్తం అంతా ఇందులోకి వేసేసి
దీనివల్ల డైజెషన్ బాగా అవుతుంది. సోంఫ్ యాడ్ చేసాము అందుకు. ఇప్పుడు పావు టీ స్పూను ఇలాచీ పొడి, హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడర్ని వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుతూ ఉండాలి. అలాగే నేను చెప్పాను కదా, సోంఫ్ వేయడం వల్ల డైజెషన్ అవుతుంది మంచిగా. అలాగే వాము వేయడం వల్ల హెవీనెస్ ఉండదు. ఏమైనా ఇట్లా ఇబ్బంది అనిపిస్తే చికెన్ నాన్ వెజ్ ఏదైనా తిన్నప్పుడు వాము వేయడం వల్ల అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో పిల్లలకు పెట్టేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని మీరు కుక్ చేయాలి. చిన్న చిన్న మార్పుల వల్ల మన ఫుడ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం తినిన తర్వాత ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో ఇలా అంతా మొత్తాన్ని వేయిస్తూ ఉండాలి. మీకు కొంచెం ఒకవేళ గ్రేవీ టైప్ కావాలంటే ఈ టైంలో కొంచెం ఒక పావు గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వచ్చు. ఇప్పుడు నేను ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని అలా కట్ చేసి వేసాను. టేస్ట్కి అంతే, కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది లాస్ట్లో పచ్చిమిర్చి వేయడం వల్ల. మీరు మిరియాల పొడి ఇంకా ఇలాచీ పొడి లాస్ట్లో ఎందుకు ఏమన్నానంటే ఆ ఫ్రేగ్రెన్స్, ఆ మంచి అరోమా ఉంటుంది చికెన్లో. అండ్ స్పైసీగా కొంచెము ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది తిన్నప్పుడు. స్టార్టింగ్ వేసే కన్నా ఇవి లాస్ట్లో వేసుకుంటే ఇంకెక్కువ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లోనే వేయడానికి ట్రై చేయండి. ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సండే బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి సండేని. ఇంకా ఈవినింగ్ 5 o'clock అలా ఫ్రూట్స్ తినేసేయండి. ఇంకంతే, ఆ రోజుకి సార్టెడ్ మన ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చితే మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని, కామెంట్ చేయండి ఎలా ఉందో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ని. ఇందులోకి నేను కొన్ని కట్ చేసేవి కాజును వేస్తున్నాను, చిరోంజి ఇంకా కర్బూజా పలుకుల్ని వేసి ఇంకంతే. మీల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎంత యమ్మీగా, టేస్టీగా, డెలిషియస్గా కనిపిస్తుంది కదా, తింటే కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి.